హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఐ యామ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థాంక్ యూ. ఐ లవ్ యూ. మై సబ్‌స్క్రైబర్స్ అందరూ బాగుండాలి. అందరిలో మనం ఉండాలి. అందరూ పైకి రావాలి. పైకొచ్చి జీవితంలో పైకి రావాలి ఫ్రెండ్స్. ఇదే నా యొక్క స్ సంకల్పం ఫ్రెండ్స్. మీరు బాగుంటే నేను బాగుంటాను ఫ్రెండ్స్. ఒక పాటతో మొదలెడదాం. 'సభాష్ రాముల్లో' ఒక పాట. జయంబు నిత్యంబురా భయము లేదురా జంకు బొంకు లేక ముందు సాగిపోమురా సాగిపోమురా జయము నిశ్చయమురా భయము లేదురా జంకు బొంకు లేక ముందు సాగిపోమురా కష్టాలు కష్టాలు ఓర్చుకున్నదే సుఖాలు దక్కును సుఖాలు దక్కును ఈ లోకమందు సోమర్లై ఉండకూడదు ఉండకూడదు పవిత్రమైన ఆశయాన్ని మరువకూడదు మరువకూడదు జయము నిశ్చయమురా భయము లేదురా జంకు పొంకు లేక ముందు సాగిపోమురా గృహాన్ని స్వర్గసీమగా చెయ్యము దేవా బ్రోవము దేవా కుటుంబము యొక్క త్రాటి పైన నిలుపుము దేవా నడుపుచు దోది బీద సాదరికలను బుద్ధి నొసకమమ్మ శక్తి నొసకమమ్మ జయము నిశ్చయమురా భయము లేదురా జంకు గుంకు లేక ముందు సాగిపోమురా ఫ్రెండ్స్. ఏ నేను చిన్నగానే ట్రై చేశాను. ఏమైనా తప్పులుంటే నన్ను క్షమించండి ఫ్రెండ్స్. ఐఎమ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. మనం చూడండి ఎప్పుడు ఇట్ ఈజ్ హెల్తియర్ నాట్ టు బి యాంగ్రీ. మనం కోపంగా ఉండకపోవటమే ఆరోగ్యకరం. మనం ఎప్పుడు యాంగ్రీగా ఉండి కొంతమంది షార్ట్ టెంపర్‌గా ఉంటారు. ఆ షార్ట్ టెంపర్ ఉన్నోళ్ళకి ఆరోగ్యం ఎప్పుడు పాడైపోతుంటది. దగ్గు, జలుబు, నీరసం, మనిషి నీరసం అయిపోతాడు. బీపీ పెరిగిపోతది. షుగర్ వచ్చేస్తది. ఎప్పుడు కోపంగా ఉండటం అదొక ఫ్యాషన్ అనుకుంటారు. ఈ రోజుల్లో సినిమాలు కూడా అలాగే చూపిస్తున్నారు ఫ్రెండ్స్. ఆగ్రహాన్ని లోను కాకపోవడమే ఆరోగ్యం ఫ్రెండ్స్. మనం ఇలా ఆగ్రహానికి లోనైనప్పుడు మీరు ఏ పని చేయలేరు. మీరు కోపంగా ఉన్నప్పుడు ఏ పని చేయలేరు. ఏమీ ఆలోచించలేరు. పైగా ఇది క్రోధంగా, తీవ్రమైన ఆవేశంగా రూపొంది సభ్యతలను మర్చిపోయి ఎదుటి వారిపై విరుచుకుపడేలా చేస్తుంది. చూడండి చిన్న చనికా ఆవేశం మీద ఎంతో మంచివాడు అలా ఒక నేరస్తుడైపోతాడు. మన సినిమాలో చూస్తుంటాం. చనికావేశంలో ఏదో ఒకటి చేసేస్తుంటారు. కాబట్టి మీరు చాలా ప్రశాంతంగా మెడిటేషన్ చేస్తూ ఉండండి. మెడిటేషన్ నుండి చూడండి చనికావేశంలో మనిషి దెయ్యంలాగా అయిపోతాడు. దెయ్యాలు, భూతాలంటారు అదేనండి. కోపం అరుస్తూ ఉంటాడు. డార్క్ ఎనర్జీ వచ్చేస్తది. ఆ మనిషిలో డార్క్‌గా చు ప మనిషి దెయ్యంలాగా అయిపోతాడు. మనిషి చనికావేశంలో, కోపంలో, ఉద్రేకంలో ఆళ్ళు ఏం చేస్తారో తెలీదు ఎదుటి వాళ్ళని. కాబట్టి మనం ఎప్పుడు ప్రశాంతంగా ఉండాలి. చాలా మంది తీవ్రమైన నిస్పృహకు లోనప్పుడు కోపాలు అలవాటు చేసుకుంటారు. అది హ్యాబిట్ అయిపోతదండి. వాళ్ళ కోపం జనం మీద ఎప్పుడు చిరాకు పడటం అలాగే మనం సంతోషం కూడా అలవాటు చేసుకోవాలి. ఎప్పుడు ప్రశాంతంగా ఉండటాలు. కొంతమంది ఎప్పుడు చిరాకుగా, కోపంగా షార్ట్ టెంపర్‌గా ఉండటం చిన్నప్పుడు వాళ్ళు ఎప్పుడో ఒకళ్ళ దగ్గర నేర్చుకుంటారు తల్లిదండ్రులను చూసి. ఇంట్లో ఫ్యామిలీ బాగోలేదనుకోండి, ఫ్యామిలీలో తల్లిదండ్రులు ఎప్పుడు కోప్పడుతూ గ కుటుంబంలో గొడవలున్నాయనుకోండి, ఆ కుర్రోళ్ళు కూడా ఫ్యామిలీ కుర్రోళ్ళు కూడా చిన్న పిల్లలు కూడా అలా తయారైపోతారు. ఎప్పుడు చూడండి సినిమాలో చూపిస్తుంటారు. ఆ చిన్న పిల్లడు ఎవరికీ అనాథలు పిల్లలు అలాగైపోయి ఒక సంఘ విద్రోహ శక్తుల్లాగా విలన్స్ కింద మారిపోతారు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగుండాలి. మన యొక్క ఆగ్రహాలు, మన యొక్క కోపం తగ్గించుకోవాలి. మనల్ని ఆగ్రహానికి లోను చేసే వ్యక్తులు మనల్ని పరోక్షంగా శిస్తుంటారు. మనల్ని ఎప్పుడు కొంతమంది ఎప్పుడు మనల మీద ట్రిగ్గర్ చేస్తుంటారు. ట్రిగ్గర్ చేసేటప్పటికి మనం కోపంగా ఆలోచిస్తాం. "నువ్వు ఇలాగే ఉన్నావు, పొట్టిగా ఉన్నావు, పొడుగ్గా ఉన్నావు, నీకు డబ్బులు లేవురా" అనగానే మనకు కోప ఆవేశాలొచ్చేస్తాయి. నా ఆళ్ళ త చ ఆళ్ళ తల్లిని ఏదో అట అన్న చెల్లిని ఏదో అనగానే ఆళ్ళకు క్షణికావేశంలో ఏది చేస్తారు తర్వాత రియలైజ్ అవుతారు. అరే! నేను అలా చేయకుండా ఉండేవాడిని. కొంతమంది చేయండి. మీకు బాగా కోపం వచ్చేసినప్పుడు 1-100 లెక్కలు లెక్క పెట్టండి. 1, 2, 3, 4, 5, 6 అలాగంటే మీలో ఒక బ్రీతింగ్ చేయండి. బ్రీతింగ్ మీద కాన్సంట్రేట్ చేయండి. మీలో ఉన్న కోపం తగ్గిపోతుంది ఫ్రెండ్స్. కోపం తగ్గిపోయి చక్కగా హ్యాపీగా తయారవుతారు ఫ్రెండ్స్. హ్యాపీగా తయారవుతారు ఫ్రెండ్స్. ఆ గ్రహానికి లోను కాకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు. ఆ గ్రహానికి మన కోపానికి, చనికావేశానికి, షార్ట్ టెంపర్‌కి యాంగర్ మేనేజ్‌మెంట్ కూడా నేర్చుకోవాలి. యాంగర్ మేనేజ్‌మెంట్ కూడా నేర్చుకొని ముందుకెళ్ళాలి. మీరు ప్రయత్నించితే ఏ కోపాన్ని కూడా మీరు
అధిగమించవచ్చు. అయితే మీరు నూతన ఆలోచన ధోరణి, నూతన బిహేవియర్స్ నేర్చుకోవాలి. న్యూ బిహేవియర్స్ నేర్చుకోవాలి. న్యూ బాడీ లాంగ్వేజ్ నేర్చుకోవాలి. కోపాన్ని వదిలేయాలి. టైమ్ మేనేజ్‌మెంట్, యాంగర్ మేనేజ్‌మెంట్ నేర్చుకోవాలి. యాంగర్ మేనేజ్‌మెంట్ మీకు తీవ్రమైన షార్ట్ టెంపర్ వచ్చేసింది. దానికి ఒక నిమిషం పాటు దాన్ని వాయిదాయండి. బాగా కోపం వచ్చేసింది. ఓహ్! అని అందరి మీద అని అవ్వకుండా మీరు ఒక శాంతంగా ఆలోచించండి. నెమ్మదిగా ఒక నిమిషం ఆగండి. ఓ నిమిషం ఆగి ముందు చూడండి. రెస్పాన్సిబిలిటీ తీసుకోండి. కొంతమంది రెస్పాన్సిబిలిటీ తీసుకొని నెమ్మదిగా ఉండాలి. రియాక్షన్ అవ్వకూడదు. వాళ్ళ మీదెళ్లి కొట్టేయటం కాదు. జనం మీద తీవ్రమైన ఆగ్రహంతో కత్తులు కొంతమంది తీసుకొని అది మనం సినిమాలు చూస్తున్నాం. వైలెన్స్ చూస్తున్నాం. అలాంటి సినిమాలు చూసి కొంతమంది కుర్రోళ్ళు చెడిపోతున్నారండి. నెమ్మదిగా ఆలోచించండి. మన సమాజానికి చక్కగా ఆలోచిస్తూ కూర్చోవాలండి. మనం ఆలోచిస్తూ కూర్చున్నప్పుడే ఆళ్ళు పైకొస్తారు. ఫ్రెండ్స్ పైకొస్తారు. అలాగా ఆలోచించి పైకొచ్చినోళ్ళే ముందుకెళ్తారు. ముందుకెళ్తారు. ఫ్రెండ్స్ ముందుకెళ్తారు. మనం చక్కగా ఆలోచించాలి. అలాగే మీ పిల్లల దగ్గర కానీ, మరెవరి దగ్గర గాని కోపం వచ్చినట్లు నటించండి. హెచ్చు స్వరంతో మీరు చెప్పదలుచుకున్న స్పష్టంగా చెప్పండి. కఠినంగా కనిపించండి. ఇలా కోపాన్ని కనపరిచినప్పుడు మీరు మనోవేదనకు లోను కావడం జరగదు. మీరు దేన్నైనా ఇష్టపడవచ్చు లేదా అయిష్టతను కనపరచవచ్చు. కొంతమంది ఇంట్లో పిల్లల్ని ఎప్పుడు గారాబం చేస్తారో, ఆ గారాబం చేసినోళ్ళు కూడా కొంతమంది అలాగా షార్ట్ టెంపర్‌గా ఏది చెప్పింది అలా ఇష్టారాజ్యంలాగా ఉండిపోతారు. వాళ్ళు కొంతమంది చెప్పండి. కఠినంగా ఉండండి. ఇది మంచిది కాదు బాబు. మీరు కావాలంటే కోపాన్ని నటించండి. వాళ్ళ మీద కోపాన్ని ఆహ్, నటించి వాళ్ళని శాంతపరచండి. వాళ్ళ అలవాట్లు మార్చండి. మారుస్తుంటే వాళ్ళు కోపంగా భిన్నంగా ఉండటానికి ఎంతటి అవకాశం ఉందో వారు భిన్నంగా ఉండటానికి కూడా అంతే వాళ్ళ అలవాట్లు మార్చండి. పిల్లల్ని జాగ్రత్తగా పెంచండి. ఇది మీరు సమాజంలో ఒక బాధ్యత. పేరెంట్స్‌గా ఒక బాధ్యత. మనం ఆ చిన్న పిల్లల్లో ఇప్పుడు చిన్న మిస్టేక్స్ ఉంటాయి. మనల్ని చూసి నేర్చుకుంటారు. వాటినున్నగా సమాజంలో ఇప్పుడు ఉద్యోగంలో స్థిరపడాలంటే ఈక్యూ ఎమోషనల్ కోషంట్ అంటారు. మనం 10 మందిలో ఎలాగుండాలి? టీమ్ లీడర్‌గా ఎలాగుండాలి? ఫ్రెండ్స్‌తో ఎలాగుండాలి? కోపాన్ని ఎలాగా అణుచుకోవాలి? మంచిగా ఆలోచిస్తూ యాంగర్ మేనేజ్‌మెంట్ నేర్చుకోవాలి. అలాగే ఆగ్రహం కలిగిన ప్రతి సందర్భంలో మీరు ఎంతటి నిస్సహాయులుగా ఎంత దైన్యంగా రూపంతో గుర్తించి ముందుగా ఆ భావాలను పైకి వ్యక్తం చేయండి. మీరు చెప్పిన పనిని ఎదుటి వ్యక్తి చేయనప్పుడు దానివల్ల ఎంతటి నష్టం సంభవిస్తుందో, ఎంత చెడ్డ పేరు వస్తుందో ముందుగా వివరించి చెప్పండి. ఆ పని ఎంతటి ప్రధానమైనదో స్పష్టంగా చేయండి. చెప్పండి. అలాగే కోపం వచ్చిన 10 సెకండ్లు ఆగండి. మీరు టీమ్ లీడర్ అయ్యారు. మీ టీమ్ లీడర్ అయినప్పుడు మీ ఫ్రెండ్స్‌కి, కొలీగ్స్‌కి ఏదో చెప్తారు. డిక్టేషన్ చేస్తారు. ఒక వర్క్ ఇస్తారు. ఆ వర్క్ చేయలేదంటే మీరు షార్ట్ టెంపర్ అయిపోయి ఊగిపోయి వాళ్ళ మీద అరవకండి. మంచిగా ఆలోచించండి. వాళ్ళతో నెమ్మదిగా లవ్వుతో, ప్రేమతో చెప్పండి. "ఏ ఫ్రెండ్, ఏ మై డియర్ కొలీగ్ ఇది చేస్తే మీకు ప్రమోషనొస్తుంది. ఇలా చేయాలి. మీకు తెలియకపోతే నన్నడగండి" అన్న టీమ్ లీడర్‌గా మంచిగా ఆలోచించండి. మంచిగా ఆలోచిస్తే కుర్రోళ్ళు కూడా మీతో చక్కగా వస్తారు. మీరు తోటివారి నుండి ఎక్కువగా ఆశించవద్దు. మీరు యొక్క కొలీగ్స్ నుంచి. ఇలాగ ఎక్కువగా ఆశించి వారిని సాధిస్తారని మీరు ఎదురు చూస్తున్నప్పుడు వారు మీ ఆశలకు అనుగుణంగా ప్రవర్తించలేకపోతే మీరు ఆగ్రహం పొందుతారు. మీరు చెప్పినట్లు వాళ్ళు వినకపోతే మీకు కోపం వచ్చేస్తది. యాంగర్ వచ్చేస్తది. వాళ్ళ మీద చిరాకొచ్చేస్తది. కాబట్టి అలాంటియి ఏమి ఆశించొద్దు. మీకు కోపం వచ్చినప్పుడు మీరు చుట్టూ ఉన్న వ్యక్తులను గమనిస్తున్నప్పుడు మీరు ఏ సందర్భంలో మీకు ఆ యాంగర్ వచ్చింది? ఏ సందర్భంలో మీకు చనికావేశం వచ్చింది? షార్ట్ టెంపర్ వచ్చింది? అన్నీ గుర్తు చేసుకొని ఒక పేపర్‌లో రాసుకోండి. పేపర్‌లో రాసుకొని మీరు చక్కగా ప్రశాంతంగా ఉండండి. మీరు ప్రశాంతంగా ఉండి టీమ్ లీడర్ అయ్యి మీరు ఆఫీస్ కొలీగ్స్‌తో ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉండండి. మీరు 10 మందిలో మీకు ప్రమోషన్‌లొస్తాయి. ఇంకా ప్రపంచంలో ఎదుగుతూ ఉంటారు ఫ్రెండ్స్. చిన్నగా నేను ఇది లాస్ట్‌లో ఒక అఫర్మేషన్ చెప్తాను. టిప్ ఆఫ్ ది డే అఫర్మేషన్. ఐ చూజ్ హ్యాపీనెస్. హ్యాపీనెస్ అలవాటు చేసుకోండి. కొంతమంది చూడండి ఐ చూజ్ యాంగర్ లాగా ఆళ్ళు కోపాన్ని అలవాటు చేసుకుంటారు. మీకు హ్యాపీనెస్ సంతోషాన్ని అలవాటు చేసుకోండి. నేను సంతోషంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటాను. ముందుకెళ్తాను. ఈ క్షణం నేను హ్యాపీగా ఉంటాను. ఆఫీస్‌లో ఉండి యాంగర్ మేనేజ్‌మెంట్ చేసుకొని నేను సంతోషంగా 10 మందితో ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండి మీరు ముందుకు నడవండి ఫ్రెండ్స్. ముందుకు నడవండి ఫ్రెండ్స్. అప్పుడు మీరు జీవితంలో ముందుకెళ్తారు. జీవితంలో ముందుకెళ్ళి అన్నిటికి అంటారు. థాంక్ యూ ఫ్రెండ్స్. ఐ యామ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థాంక్ యూ. ఐ లవ్ యూ మై ఫ్రెండ్స్. ఐ లవ్ మై సబ్‌స్క్రైబర్స్. అందరూ సబ్‌స్క్రైబ్ చేయండి. బె బెల్లుని చేయండి. బెల్ నొక్కండి. ఐ లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి. థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్ యూ. మీ అందరికీ ఇంత ఇదిగా వీడియో చూసినందుకు అందరికి థాంక్ యూ.